హే గైస్, వెల్కమ్ బ్యాక్. నిన్న నైట్ ఫిర్ ఐ హసీన్ దిల్రుబా మూవీ చూసా. 2021లో వచ్చిన హసీన్ దిల్రుబాకి ఇది సీక్వెల్. ఈ మూవీ బాగా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా పార్ట్ 1 చూడాల్సిందే. నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు నిన్ననే చూసా. పార్ట్ 1 అప్పట్లో బాగుందని టాక్ వచ్చినా ఎందుకో నేను చూడలేదు. పార్ట్ 1 అయితే లాస్ట్ 30 మినిట్స్ చాలా బాగుంటుంది. పార్ట్ 2 ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో పార్ట్ 2 ప్లాట్ చెప్పే ముందు పార్ట్ 1 చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్. పార్ట్ 1 ఎండింగ్లో చనిపోయిన నీల్ వాళ్ళ బాబాయ్ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్. ఈ కేసుని ఆయన టేకప్ చేస్తాడు. అది కాకుండా ఇంకో కొత్త క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆ కొత్త క్యారెక్టర్ మన హీరోయిన్ని లవ్ చేస్తాడు. ఒక పక్క పోలీసులు, ఒక పక్క తన హస్బెండ్, ఒక పక్క ఆ కొత్త క్యారెక్టర్. నెక్స్ట్ ఏం జరిగింది, వాళ్ళు ఎస్కేప్ అయ్యారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. పార్ట్ 1 మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటే ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. పార్ట్ 1లో థ్రిల్ పోర్షన్ని లాస్ట్ హాఫ్ అన్ అవర్లో పెట్టారు, బట్ ఇందులో స్టార్టింగ్ నుంచి ఆ థ్రిల్ మెయింటైన్ చేశారు గైస్. పార్ట్ 1 కంటే పార్ట్ 2లో ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉన్నాయి గైస్. నాకైతే పర్లేదు, నచ్చింది గైస్. ఈ పార్ట్ 2 స్టార్టింగ్లో ఒక 3 to 4 మినిట్స్ వరకు పార్ట్ 1 రీక్యాప్ని ఒక సాంగ్లో చూపిస్తారు, బట్ అంత క్లియర్గా ఉండదు. సో మీరు డెఫినెట్గా పార్ట్ 1 చూడాల్సిందే. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ క్రెడిట్ సీన్స్ తీసేస్తే పార్ట్ 2 రన్ టైం జస్ట్ 2 hours ఉంటుంది. రన్ టైం తక్కువ ఉండడం కూడా ఈ మూవీకి ఒక పాజిటివే. స్టార్టింగ్లో అంత థ్రిల్గా ఉన్న మెయిన్ ట్విస్ట్ మాత్రం క్లైమాక్స్లో పెట్టారు గైస్. పార్ట్ 3కి మంచి లీడ్ ఇచ్చారు, అది నాకు బాగా నచ్చింది. ట్విస్ట్లన్నీ కొంచెం పార్ట్ 1 లానే ఉంటాయి, బట్ అయినా కూడా బాగానే అనిపించాయి. అండ్ పార్ట్ 1లో వాళ్ళు ఆ క్రైమ్ చేయడానికి ఇన్స్పిరేషన్ అయిన దినేష్ పండిత్, అదే ఆ బుక్ రాసిన రైటర్, ఆయనకి ఈ మూవీలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఆయన రాసిన బుక్ నుంచే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు పార్ట్ 1లో క్రైమ్ చేస్తారు కదా. అంటే ఆయన ఫిజికల్గా చూపించారు, కానీ కన్వర్జేషన్స్ మధ్యలో చాలాసార్లు వస్తుంది ఆయన నేమ్. సినిమా అంతా బాగుంటుంది గైస్, కానీ అక్కడక్కడ కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. సో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ పక్కన పెడితే ఓవరాల్గా ఒక డీసెంట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. పార్ట్ 1 నచ్చితే ఇది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అడల్ట్ సీన్స్ చాలా ఉన్నాయి, సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడడానికి ట్రై చేయకండి. తాప్సీ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ బ్రిలియంట్గా చేసింది. తన డ్రెస్సెస్ ఎవరు డిజైన్ చేశారో కానీ అదిరిపోయాయి. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 60%. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.